నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టాలీవుడ్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామకు హైడ్రా షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండిపోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామకు హైడ్రా షాక్ ఇచ్చింది. అంటే ఒక పిల్లోడు రాసిన లేఖలో మొత్తం ఆధారాలతో సహా బయటకు వచ్చింది. దాని తర్వాత పరిణామాలు మామకి ఎలా ఉండబోతున్నాయి అంటే మీరేం చెప్తారు? మీరు అన్నట్లు ఎన్టీఆర్ గారు మామ నార్ని శ్రీనివాస్ ఆయన ఎప్పటి నుంచో బిజినెస్ లో ఉన్నాడు. ఒకప్పుడు గతంలో స్టూడియో ఎన్ అని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉండేది. తర్వాత బాబు గారి రెఫరెన్స్ తో అంటే ఎన్టీఆర్ గారికి ప్రణతి గారిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అప్పుడు దాకా తెలుగుదేశంలో ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ తర్వాత కాలక్రమేపీ ఏమైందంటే ఇతను వైసీపీలో జాయిన్ అవ్వడము, నార్ని శ్రీనివాస్ గారు వాళ్ళ ఆలోచనలు ఈయనకు పుట్టడము. అంటే ఇది వరకు కూడా అండి దాదాపు 80 ఎకరాలకు సంబంధించిన భూమి పూర్తిగా లిటిగేషన్లో, ఏది హైదరాబాద్ టు సంగారెడ్డికి మధ్య ఉండే భూమి లిటిగేషన్లో కూడా ఈయన ఉన్నాడు. మనం అక్కడ రూట్లో వెళ్తా ఉంటే ఏది నార్ని ఎస్టేట్స్ అని చెప్పి ఒక హయ్యర్ రేంజ్లో ఈ ఫ్లెక్సీలు ఉండడం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా ఈ ప్రభుత్వం పరిధిలో అంటే హైడ్రా పరిధిలో ఈయన దొరకడం జరిగింది. అసలు ఆయన చేసినటువంటి తప్పేంది ఏంటంటే హఫీజ్పేట అదేవిధంగా రాయదుర్గానికి సంబంధించి అక్కడ దగ్గరలో ప్రభుత్వ భూములు మెండుగా ఉన్నాయి. అంటే ఈవెన్ రాయదుర్గం అంటే హైటెక్ సిటీకి సంబంధించింది. అదే కాకుండా ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా ఈయన ప్రభుత్వ భూముల్లో ఏం చేశారంటే వెంచర్ లేయడం, ఖాళీగా ఉన్నటువంటి భూములకి వెంచర్ లేసి బయట ఏం చేస్తారు, అది ఈయనకు సంబంధించిన భూమిగా ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఈయనకు సంబంధించిన ఫోన్ నెంబర్లో అంటే నార్ని ఎస్టేట్స్ అని కంపెనీ ఫోన్ నెంబర్లో ఎవరైనా అవసరం అయితే సంప్రదించే విధంగా ఎక్కడైతే ఖాళీ భూమి ఉంటుందో వాటిపైన ఈయన ముందు కన్ను వేయడము, తర్వాత అక్కడ కంచెలు వేయడము, తర్వాత బోట్లకు తగిలియడం ఇదంతా చేస్తూ వచ్చాడు. కానీ మీరు చెప్పినట్లు ఒక పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ఆ భూమికి వెయ్యి ప్రతిరోజు క్రికెట్ ఆడుకుంటా అట్లా ఉన్నాడు. ఎప్పుడు వేసారో ఏమో తెలియదు. ఆయన ఆ పిల్లోడు ఒక రోజు వచ్చి చూసేసరికి అది కంచెలు వేస్తున్నారు. ఇంకా ఆడుకునే దానికి కూడా అవకాశం లేదు. ఈ పిల్లోడికి కడుపు మండిపోయింది. అసలు దాంట్లో అది ప్రభుత్వ భూమే లేకుండా ఉంటే ఎవరిదైనా రియల్ ఎస్టేట్ హోల్డర్స్దే అని చెప్పి హైడ్రాకు లేఖ రాసినాడు. పలానా చోట ఈ భూమి ఉన్నది, అది ఎవరితో ఒకసారి కనుక్కోండి అబ్బా అని చెప్పి పిల్లోడు రంగనాథ్ హైడ్రా మేనేజ్మెంట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ ఆయనకి లేఖ రాశారు. అసలు ఈ హైడ్రా అంటే ఏంది? హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా అంటే పూర్తిగా మూసి పరివాహక ప్రాంతం ఏదైతే ఉండదో దానికి సంబంధించి అంటే అనేక ఆక్రమణలు చేస్తూ వచ్చారు. కాబట్టి అది ఎవరిదైతే ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడి నుంచి అయినా తొలగించేస్తే మూసిని దేశం లేఖలో ఒక పుణ్యనది తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. అందులో భాగంగా ఆక్రమణలు ఎవరైతే చేసింటారో వారి బిల్డింగ్స్ అన్ని కొట్టేయడం ఈ హైడ్రా ద్వారా, అక్కడ మూసి పరివాహక ప్రాంతాన్ని అది క్లీన్ చేయడం, ఇదంతా ఈ వ్యవస్థలో హైడ్రా ఏర్పాటు చేశాడు. ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఇంకా ఏం పనులు ఉన్నాయంటే హైదరాబాద్ లో ఎక్కడైతే ఆక్రమణలకు గురైంటాయో ఏది ప్రభుత్వానికి సంబంధించిన భూములు అక్కడ నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తారు. ఈయన ఇది మనం చెప్తున్నటువంటి రాయదుర్గం పరిధిలో 39 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. అక్కడ నేను చెప్పినట్టు రాయదుర్గానే కాడ కావచ్చు, హైటెక్ సిటీ, ఈవెన్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటువంటి హై ప్రొఫైల్ ఉన్నటువంటి ల్యాండ్స్ కాడ ఒక్కొక్క ఎకరం వాల్యూ ఏకంగా 100 కోట్లు. సో ఈయన నార్ని శ్రీనివాస్ గారు ఎక్కడైతే వెంచర్ వేసినారో దాని టోటల్ వాల్యూ 3,900 కోట్ల రూపాయలు. అంటే అది ఎవరి జోబులోకి పోతుంది? ఈయన జోబులోకే కదా పోతుంది. ఆయన ఏమైనా కష్టపడి సంపాదించుకున్నాడు? అది కాదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన భూమిని, ఆ ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలకు సంబంధించింది. ఏ రోజైనా ఒక లోన్లు కావాలన్నా, ఎక్కడైనా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, లేదంటే ఏదన్నా కంపెనీస్కి ఏదన్నా కన్సెషన్ ఇవ్వాలన్నా కూడా, లేదా ప్రజలకి ఏదన్నా సంక్రాంతి అప్పుడు కానుకలు ఇలా ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వ ఖజానాకి డబ్బులు లేని సమయంలో ఏం చేస్తారంటే ఇటువంటి భూముల యొక్క డాక్యుమెంట్స్ ఐదర్ రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇటువంటి చోట్ల లేదా ప్రైవేటుకి సంబంధించిన వ్యక్తుల దగ్గరైనా ప్రభుత్వం తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ఇట్స్ అన్ అసెట్ టు ద గవర్నమెంట్ దేర్. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈయన లేఖ రాశారు. లేఖ రాస్తానే అది ఇమీడియట్ గా హైడ్రా యొక్క చీఫ్ రంగనాథ్ వరకు వెళ్ళింది. అక్కడ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే మనం చెప్తున్నటువంటి 39 ఎకరాల వివాదాస్పద భూమిలో అనేక కట్టడాలు కూడా మొదలు పెట్టేశారు. అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, కట్టడాలు కూడా కట్టేశారు. ఇప్పుడు హైడ్రా వచ్చి ఏం చేసిందంటే మొత్తం కట్టడాలు కూల్చేసింది. మీరు అనేది అవుట్ బయటకు వచ్చి పోర్ట్రేట్ చేసేది హైడ్రా చెడ్డది, అది అట్ట చేసింది ఇట్ట చేసిందని. దాంట్లో మంచి చెడ్డ రెండు కూడా ఉండొచ్చు కాక, అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే కోల్పోయినారో వాళ్ళు బాధపడుతున్నారు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే 4th సిటీ అని చెప్పి
హైదరాబాద్ కి అతి దగ్గరలో 4th సిటీ అనేది తయారు చేసి అక్కడ హైడ్రాలో ఎవరైతే ఇల్లు కోల్పోయి లీగల్ గా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయో వాళ్ళకి అక్కడ ఆశ్రయం అంటూ కల్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అతను చేస్తున్నటువంటి మంచి పని. కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఇతను నార్ని శ్రీనివాస్ గారు లేదా ఆయనకు సంబంధించిన కంపెనీ నార్ని ఎస్టేట్స్ అనే కంపెనీ ఇప్పుడు దాకా ఏది కూడా బయటికి అంటే మా పైన ఈ మాదిరి హైడ్రా వచ్చింది జులుం జులిపించింది ఏ మాట బయటికి చెప్పలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన క్లియర్ కట్ గా తెలిసి ఈ ఆక్రమణలకు పాల్పడినాడు, ప్రభుత్వ భూములు హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే నార్ని శ్రీనివాస్ గారు ఒక్కసారి విచారణ దశగా ఎదుర్కొంటే ఇక్కడ ఏదైతే భూమి 39 ఎకరాల భూమి తప్పు చేసిన నిలబడినాడో హైదరాబాద్ లో అనేక చోట్ల ఇటువంటి ఎస్టేట్స్ చేసినాడు. ప్రతి ఒక్కటి సర్కిల్ లోకి వస్తుంది, గవర్నమెంట్ డీల్ చేస్తుంది ఖచ్చితంగా. అవన్నీ ప్రభుత్వ వశం అయిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.